just only basing on the contention of the wife. ఆమె ఏం చెప్తుంది, ఓన్లీ ఫిజికల్ రిలేషన్ లేదు, దట్ అమౌంట్స్ టు క్రుయాలిటీ, దట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్, అంతేగాని దట్ డస్ నాట్ ఇన్స్టిట్యూట్ ఏ క్రైమ్ అండర్ ఐపీసీ. ఇదే జడ్జిమెంట్ ఒక కర్ణాటక హైకోర్టు ఇవ్వడం జరిగింది రీసెంట్లీ. June 21st of 2023 ఒక జడ్జిమెంట్ వాజ్ ప్రొనౌన్స్డ్ బై ది కర్ణాటక హైకోర్ట్. ది సేమ్ థింగ్, ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేమ్ వాజ్ ప్యూర్లీ సిమిలర్. అక్కడ కూడా అక్కడ హస్బెండ్ ఏం చేస్తారంటే, వాళ్ళకి 2019లో మ్యారేజ్ అవుతుంది. 2019లో మ్యారేజ్ అయిన తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం 1 month కూడా వాళ్ళు కలిసి ఉండరు. 1 monthకి వైఫ్ హస్బెండ్ యొక్క మ్యాట్రిమోనియల్ హోమ్ని వదిలేసి వెళ్ళిపోతుంది. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అతని మీద 498A కేసు పెడుతుంది. ది కంటెన్షన్స్, ది కంప్లైంట్ ఆఫ్ ది వైఫ్ ఈస్ he is not spending, there is no physical intimacy, there is no consummation of marriage. శోభనం జరగలేదు, ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ లేదు. దానివల్ల అతని మీద 498A కేసు పెడతానని 498A కేసు పెట్టడం బేసింగ్ ఆన్ ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ అండ్ ది కంప్లైంట్ అండ్ ది ఛార్జ్ షీట్. ది కౌన్సిల్ ఫర్ ది రెస్పాండెంట్ ఎవరైతే హస్బెండ్ యొక్క కౌన్సిల్ ఫర్ ది పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది కర్ణాటక హైకోర్టులో. Basing on the arguments, basing on the merits of the case, the honorable judge garu దీంట్లో ఈ కేసులో జస్ట్ ఇక్కడ దెర్ ఈస్ నో ఫిజికల్ రిలేషన్ అండ్ ది హస్బెండ్ ఈజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ ది కుమారి స్పిరిచువల్ మూమెంట్స్. ఒక అతను సెలిబ్రేట్గా ఉండాలనుకుంటున్నాడు, ఒక బ్రహ్మచర్యంతో ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి వైఫ్ చెప్పిన మాటలు ఏంటంటే, వైఫ్ రాసిన కంప్లైంట్లో వర్డ్స్ ఏంటంటే, ఆయన బ్రహ్మచారిగా ఉండాలనుకున్నప్పుడు నన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాను, నా లైఫ్ని ఒక విషాదంలోకి నెట్టివేయడం జరిగింది. సో ఇలా నా పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించకుండా అతను మ్యారేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా అతను పర్సనల్ డెసిషన్స్ తీసుకున్నారు కాబట్టి ఇట్ అమౌంట్స్ టు క్రుయాలిటీ అని చెప్పారు.